రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి తీన్మార్ మల్లన్నకు లేదని కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం అన్నారు. బీసీలకు న్యాయం చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అండదండలతోనే మల్లన్న రెచ్చిపోతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్న విషయాన్ని మరవద్దని అన్నారు. తీన్మార్ మల్లన్న ఆయన స్థాయిని అతిగా ఊహించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే మల్లన్నకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని చూసి నమ్మి ఓటేశారు. నిన్ను చూసి నమ్మి కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు నమ్మి ఓటేశారు. రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మ గారిని నమ్మి ఓటేశారు. నిన్ను చూసి ఓటేసింది కాదని. ఒకవేళ నీకు అనుమానాలు ఉంటే రాజీనామా చేయి, పోటీకు. అప్పుడు గెలిచొచ్చి ఎస్ నేను గెలిచొచ్చిందని చెప్పి రాజీనామా చేయి. ఫస్ట్ నీకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, నీకు రాష్ట్ర ప్రభుత్వం అంటే లెక్కలకు లేదు, ముఖ్యమంత్రిని కూడా మాట్లాడుతూనే మొగోడు అయినావు అన్నప్పుడు రాజీనామా చేసేయి. రాజీనామా చేసి ఎన్నికల పోటీకి దిగు, తప్పే ఉంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరెక్టు. ఎవరెవరి రంగులు మారుస్తావు, మాటలు మారుస్తావు, జిత్తులు మారి వ్యవహారాలు చేస్తావు. ఏంది ఇది రాష్ట్ర ప్రజలు కానీ బీసీ ప్రజలు కానీ నమ్ముతారనుకుంటారేంటి? నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే బ్లాక్మెయిల్ అందరికీ తెలిసిన విషయమే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీవు 10 ఏళ్ళు కేసీఆర్ మీద కొట్లాడితే నువ్వేదో మొగోడు అనుకున్నావు. చాలా పెద్ద మొగోడురా బాబు అని అనుకున్నావు. ఇప్పుడు కేసీఆర్ కంట్రోల్కి వెళ్ళిపోయినావు. మొన్న వరంగల్లో పీసీలో మీటింగ్ పెడితే కేసీఆర్ పెట్టినటువంటి హెలికాప్టర్లో కేసీఆర్ బంధువు అయినటువంటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ వినోదరావు అన్న శ్రీనివాసరావు గారి హెలికాప్టర్ ఇస్తే ఆ హెలికాప్టర్లో నువ్వు బీసీల బహిరంగ సభకు వేయడం. ఇది వాస్తవం కాదా? ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి